విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గమే స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టడానికి ముఖ్యమైన కారణం ఈ పార్లమెంట్ నుంచి అతి దిగ్గజాలు, అతి సంపన్నులు పార్లమెంట్ కోసం పోటీ పడ్డారు, గెలిచారు, మన ఓటు వేయించుకున్నారు, మనకు అందుబాటులో లేకుండా దూరంగా వెళ్ళిపోయారు. ఇది కరెక్టా? కాబట్టి అతి సామాన్యుడైన నేను మీ ముందుకు వచ్చాను. రేపు మీ అందరూ ఓటు వేసి ప్రతి ఒక్కరి సపోర్ట్తో నేను పార్లమెంట్లో అడుగు పెడతాననే ధైర్యం వచ్చింది. సామాన్యమైన వ్యక్తిని మీలో ఒకటిగా మీ ఇప్పుడు ఎలా తిరుగుతున్నానో రేపొద్దున్న పార్లమెంట్గా గెలిచిన తర్వాత కూడా, పార్లమెంటరీగా గెలిచిన తర్వాత కూడా మీతో ఒకటిగా మీతోటి ముందుకు సాగుతా. నెక్స్ట్ నేను పార్లమెంటేరియన్గా గెలిచిన తర్వాత నేను ముందుగా చేయబోయేది 7 నియోజకవర్గాల్లోనూ నా సొంత డబ్బుతో నేను ప్రతి చోట ఒక చిన్న ఆఫీస్లో ఓపెన్ చేస్తాను. అక్కడ ఒక 10 మంది యువతని లోకల్గా వాళ్ళని అక్కడ నియమిస్తాను. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్యను వారికి చెప్పిన మరుక్షణం నాకు గంట లోపల నాకు సమాచారం వస్తుంది. వితిన్ ఒక 20-30 రోజుల్లో ఆ సమస్య పరిష్కారానికి ఏ విధంగా పరిష్కారం చేస్తే బాగుంటుందో మేము మన తోటి మిత్రులందరితోటి సంప్రదించి, అలాగే దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళి ఆ సమస్యలను పరిష్కరిస్తే బాగుంటుందో ఆ విధంగా ప్రయత్నించి వారి సమస్యలని వారింటి ముందుకే నేను తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక రేషన్ కార్డు కోసం ప్రతి చోటకి MRO ఆఫీస్ చుట్టూ 10 సార్లు తిరగాల్సి వస్తుంది. ఇంకా ఏ చిన్న పనికైనా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ ముందుకు ప్రతిసారి తిరగాల్సి వస్తుంది. నేను పార్లమెంటుగా గెలిచి పార్లమెంట్లో అడుగు పెడతా. ఆ ధైర్యం మీరు ఇచ్చారు, ఆ ధైర్యంగా ముందుకు వెళ్తా. ఇంతమంది మిత్రులు నాకు తోడుగా ఉన్నప్పుడు నేను ఎందుకు గెలవగలనా లేదా? కాబట్టి ఈ ధైర్యంతో నేను ముందుకు వెళ్తా, ఖచ్చితంగా గెలిచి తీరుతా. మీ అందరికీ అందుబాటులో ఉండి సామాన్యమైన నేను అసామాన్యమైన కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టగలే వ్యక్తులతో పోటీ పడుతున్నా. నా బలం మీరే. ప్రజాబలం ముందు ధనబలం అనేది నిలబడుతుంటారా? అలాగే మన ప్రతి ఒక్కరు 2000, 3000 తీసుకుని ఓటు వేస్తే 2000 ఇచ్చాం, 3000 ఇచ్చాం, నీ సమస్య నేనెందుకు తీర్చాలి అంటున్నాడు. నాకు ఏది వద్దు, మీ ఓటు ఇవ్వండి. మీ ఓటు ఇస్తే నాకు అదే కొన్ని వేలు. మీ ప్రతి సమస్యని మీ ఇంటి ముందుకు వచ్చి తీర్చగలిగిన ధైర్యం నాకుంది. కాబట్టి నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలుస్తున్నాను. నా పేరు వైష్ణవి ప్రసాద్, పెండ్యాల శేషసాయి వరప్రసాద్. ప్రతి ఒక్కరూ నాకు ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరికి నేను పేరున నేను ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం, బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం.